హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మేతిచూర్ లడ్డు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి వేసుకొని నెయ్యిలో బాగా హీట్ చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు తీసుకున్నాను. నా దగ్గర వేరే ఐటమ్స్ ఏవి అవైలబుల్లో లేవు, ఎందుకంటే నేను నైట్ 11 o'clock ప్రిపేర్ చేస్తున్నాను. జీడిపప్పు వేయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ తీసుకొని అదే నెయ్యిలోనే హీట్ చేసుకోవాలి. బాగా బంగారు వర్ణం కలర్ వచ్చేంత వరకు బాగా హీట్ చేసుకోవాలి. మీరు అలాగ పెట్టేస్తే మాడిపోతుంది. అలా అని హై ఫ్లేమ్ పెట్టద్దండి, లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత వేరొక కడాయిలో 1 కప్పుకి 3 కప్పులు చొప్పున నీళ్ళు వేసుకోండి. 2 3 కప్పు అట్లా 1 కప్పు రవ్వకి 3 కప్పులు చొప్పున నీళ్ళు వేసుకొని నీళ్ళు కొద్దిగా బాగా హీట్ అయిన తర్వాత, అంటే ఎక్కువగా హీట్ కాకుండా మీడియం హీట్గా ఉన్నప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత బాగా ఉడికేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు వేళ్ళతో ఒకసారి గోధుమ రవ్వను చెక్ చేసుకోండి. కొద్దిగా పలుకు అంటే కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అదే వేయిపోయింది అనిపిస్తే సిమ్లో పెట్టి వేయించండి బాగా. అలా వేయేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి బాగా కలిపండి, అంతా పట్టే మాదిరిగా. ఇలా వేయిపోయింది. వేయిన తర్వాత మొత్తం రవ్వ అంతా బాగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, అందుకే 3/4 కప్పు చక్కెర తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర అయితే పర్ఫెక్ట్గా బాగా సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చక్కెర బాగా కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా జారుగా అయింది. మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లోనే పెట్టి బాగా కలిపుకోండి. ఇలా స్టవ్ చక్కెర అంతా మొత్తం కరిగిపోయిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి. ఆరెంజ్, మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ 1 స్పూన్ వేసుకొని, యాలకల పొడి ఉంటే యాలకల పొడి వేసుకోండి, లేదా 2 యాలకలు అయితే దంచన్న వేసుకునేసేయండి. ఇలా వేయేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అందులో వేసి బాగా కలిపేసేయండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేయండి. మొత్తం అంతా కలిపేసి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు రవ్వ బాగా హీట్ చేసుకోవాలి. ముందుగానే చెప్తున్నాను, హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా నీట్గా వేయించుకోండి. అప్పుడు అనేది లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బాగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత రవ్వను పూర్తిగా చల్లారిచ్చేయండి. పూర్తిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని అందులోనే కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా బాగా కలిపేసి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూని ఎక్కువ ప్రెస్ చేయకుండా అలా సింపుల్గా అంటే రెడీ అయిపోతుంది. అంతే అండి, మేతిచూర్ లడ్డు ఈజ్ రెడీ. నచ్చిందా మీకు? నచ్చితే మీరు కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ లడ్డు అయితే ఈ క్వాంటిటీ నాకు 40 నుంచి 50 లడ్లు అయ్యాయండి. అయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. మేతిచూర్ లడ్డు ఈజ్ రెడీ. ఓకే, బాయ్.